నమస్కారం అండి. ఈ రోజున మనము గుర్రం జాషువా గారు కన్నతల్లి మీద, అలాగే జనరల్గా తల్లులు ఎలా ఉంటారు అనే దాని మీద, కొడుకులు ఎలా ఉంటారు అనే దాని మీద ఏం రాశారు, అలాగే కన్నతండ్రి మీద ఏం రాశారు అనేది మనం ఇవాళ ఆ పద్యాలు చదువుకుందామండి. కన్నతల్లి గురించి గుర్రం జాషువా గారు రాస్తూ, కనులలో పుత్రులము మేము కదలుచుండా తను వెరుంగక కన్ను కూర్కినది లేదు. కనులలో పుత్రులము మేము కదలుచుండా తను వెరుంగక కన్ను కూర్కినది లేదు. చిక్కు చీకటి కుంకుడు చెట్ల నీడ నిదురబట్టినదా తల్లి నేడు నీకు. తల్లి చనిపోయినప్పుడు, వారి తల్లిగారు చనిపోయినప్పుడు బాధతో వారు రాసినటువంటి పద్యం. కనులలో పుత్రులము మేము కదలుచుండా తను వెరుంగక కన్ను కూర్కినది లేదు. అప్పుడు మేము మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకున్నాం. అప్పుడు ఒళ్ళు మర్చి నిద్రపోయింది ఏనాడు లేదు. చిక్కు చీకటి కుంకుడు చెట్ల నీడ నిద్రపట్టినదా తల్లి నేడు నీకు. చనిపోయావు అనలేదు, ఇప్పుడు పడుకున్నావమ్మా. అప్పుడుదా బతుకున్నప్పుడు ఎప్పుడు పడుకోలేదు, ఇప్పుడు నిద్ర పట్టిందా. చక్కని వర్ణన. అలాగే ఇంకో పద్యంలో శ్మశానానికి తీసుకెళ్లారు తల్లిని. అక్కడ శ్మశానంలో తల్లి ఒక్కతే ఉందనేటువంటి భావన మరి అసలు అద్భుతంగా ఆవిష్కరించారు. ఒక్కసారి ఇక్కడ చూద్దాం. ఒంటిగా నుందువా ఇచ్చట శ్మశానంలో. ఇంకా ఒక్కతే, ఇంకందరూ తనని సమాధి చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఇక అక్కడి నుంచి అక్కడ ఒక్కదనే ఉంటావు కాబట్టి, తల్లి ఒక్కతే ఉంటుంది కాబట్టి తల్లిని గురించి ఒంటిగా నుందువా ఇచ్చట ఊరికి పొమ్మని ఆజ్ఞ ఇత్తువా. ఇక మేము ఊరికి వెళ్తాం కదా, వెళ్ళిపోమ్మని ఆజ్ఞ ఇత్తువా. కుంటుచు గర్రతో నెదురుకోలొనరించుచు ముద్దులాడు నీవు ఇంటను లేక ఉన్న సుఖమెక్కడదే మముగన్న తల్లి. కుంటుచు కర్రతో ఎదుర్కోలనరించుచు ముద్దులాడు నీవు ఇంటను లేక ఉన్న సుఖమెక్కడిదే మముగన్న తల్లి. కౌగింట నమర్చి మేను పులకింపగా దీవెనలిచ్చి పంపవు. ఎంత అద్భుతంగా రాశారంటే, చక్కగా తల్లిగారిని గురించి, తల్లిగారు చనిపోయినప్పుడు మనకి ఈ బాధతో ఇక వదిలిపెట్టి వెళ్తున్నాము, మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పేదాన్ని అద్భుతంగా వర్ణించారు. అలాగే తరుగు ఇంతేనియూ లేని నీ మహిత పుత్ర ప్రేమ ఏ తల్లికిని పురమాయించి త్యజించిపోయితివి. తరుగు ఇంతేనియూ లేని నీ మహిత పుత్ర ప్రేమ ఏ తల్లికిని పురమాయించి త్యజించిపోయితివి. మమ్మును ఈ శరీరంబుతో మరణానంతంబున జన్మమే కలిగినన్ మా తల్లి నీ కడుపున మరలా పుట్టెదా 1000 జన్మములకను తమ్ముడు వెంటాడదాం. మళ్ళా తమ్ముడు కావాలి. అన్నదమ్ములు అంటే తమ్ముడు అంటే ఎంత ప్రేమ ఉందనేది కూడా ఇక్కడ కనపడుతుంది. నేను ఒక్కడనే పుడతానని కూడా చెప్పలేదు. మళ్ళా ఆయన ఎంత చక్కగా 1000 జన్మలకి మరలా మేము పుట్టేటట్టయితే నా తమ్ముడితో మళ్ళీ నీ కడుపునే పుడతామమ్మా. కన్నతల్లి గురించి ఎంత అద్భుతంగా రాశారో చూడండి. అలాగే కన్న తండ్రి గురించి కూడా చాలా బాగుంటుందండి. కన్న తండ్రి గురించి ఏం రాస్తారో చూడండి. ఎక్కడ కేగుచున్నా సెలవీక సిరాన కరంబు నుంచి పెన్ మక్కువ ఆశిషం పిడక మానని నీవు శ్మశానవాటి నిన్నొక్కని నుంచి దుఃఖమున ఊరి మొగంబు పోవుచున్న మా దిక్కును చూడవైతివి గదే ముది తండ్రి రుణము తీరేనే. తండ్రి చనిపోయి తండ్రిని కూడా అక్కడ శ్మశానంలో సమాధి చేసుకొని ఇక వెళ్ళే టైంలో అప్పుడు
మేము ఎప్పుడు పోతున్నా కూడా మమ్మల్ని తల మీద చేపెట్టి ఆశీర్వదించకుండా వదలపెట్టనటువంటి తండ్రి, ఇప్పుడు వెళ్తున్నాం, మాకెళ్ళి చూడలేదు, మాకెళ్ళి చూడు, మాకెళ్ళి చూడటం లేదు నువ్వు. ఎక్కడికేగుచున్నా సెలవీక సిరాన కరంబు నుంచి పెన్మక్కువ ఆశిషం బిడగమానని నీవు శ్మశాన వాటి నిన్నొక్కని నుంచి దుఃఖమున ఊరి మొగంబు పోవుచున్న మా దిక్కును చూడవైతివి గదే ముది తండ్రి, రుణంబు తీరినే నానా, రుణం తీరిపోయిందా. ఎంత బాధతో రాశారో చూడండి. అలాగే తండ్రి గారి గురించి, తానమునంది క్రైస్తవ మతంబున చేరి కులంబు గోత్రమున్ మారిన వెర్రిగొల్లడా, అమాయక మూర్తివి గాని తండ్రి, ఇట్లేనుగునెక్కు పుత్రుని కవీసుని పుట్టువు గుట్టెరుంగు విజ్ఞానివి నీవు. ఇట్లు ఏనుగునెక్కు పుత్రుని కవీసుని పుట్టువు గుట్టెరుంగు విజ్ఞానివి నీవు. నీదు చరణంబులకు కవితా నమస్కృతుల్. గుర్రము వారి వంశమున గొర్రెల కాపరివై జనించి ఈ మొర్రి కులంబున గలిసి భూప సభాంతర గౌరవాఢ్యులన్ కుర్రలగాంచి నీ విచట కూర్చిన కీరీతి చందమామలో ఇర్రిని గొర్రెగా సలిపే ఎట్టి తపస్సు ఘటించినాడవో. అద్భుతమైన తండ్రి గారి మీద రాసినటువంటి అద్భుతమైన పద్యాలండి. తల్లిగారి మీద రాసినటువంటివి చాలా బాగుంటాయి. అలాగే కొడుకు గురించి అంటే ఇప్పుడు జనరల్గా ఇదేమో కన్న తల్లి కన్న తండ్రి మీద రాసినటువంటివి. జనరల్గా తల్లులు ఎలా ఉంటారు, కొడుకులు ఎలా ఉంటారు అనేవి కూడా రాశారు. అవి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనరల్గా తల్లులంట కొడుకుల నేరాలు మడిచి దాపుననున్న పరుల నెత్తుల మీద పారవైచి, కొడుకుల నేరాలు మడిచి దాపుననున్న పరుల నెత్తుల మీద పారవైచి అలగు మోహమున బిడ్డల ఏడ్పు సవరింప తీయని చిరుతిండ్లు నేర్పి ఆత్మజాతుండు అవాచ్యములు పలుకుచున్నను వద్దు కాదనక ఎత్తి ముద్దులాడి సుతులు ఉగ్రరోగ పీడితులైన సమయాన ఔషధం బీక దయ్యములకెరిగి. పైనేమో కొడుకుని ఎంత ప్రేమిస్తుంది తల్లి అనేది రాస్తారు. చివరికి అవసరమైతే ఆయనకి మాత్రము ఔషధం ఇవ్వకుండా అంటే దేహాల దగ్గరికి అంటే పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా చేపిస్తుంది తల్లి, అంత పిచ్చి తల్లి అని. కొడుకుల నేరాలు మడిచి దాపుననున్న పరుల నెత్తుల మీద పారవైచి అలఘ మోహమున బిడ్డల ఏడ్పు సవరింప తీయని చిరుతిండ్లు నేర్పి ఆత్మజాతుండ అవ్యాచ్యములు పలుకుచున్నను వద్దు కాదనక ఎత్తి ముద్దులాడి సుతులు ఉగ్రరోగ పీడితులైన సమయాన ఔషధం బీక దయ్యములకెరిగి. అది తల్లి. ఈడు రాకముందే వేడుక కోసము అర్థములేని పెండ్లి తంతు నెరిపి భావి జీవితములు పాడు చేయు వధూటి తల్లి కాదు జంగుబిల్లి గాని. ఈడు రాకముందే వేడుక కోసము అర్థములేని పెండ్లి తంతు నెరపి భావి జీవితములు పాడు చేయు వధూటి తల్లి కాదు జంగుబిల్లి గాని. అట్లాగే పిల్లోడు చదువుకోపోయినా మాకు నష్టం లేదయ్యా, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి అని చెప్పి చదువుకోవడానికి కూడా ఒప్పుకోదంట తల్లి. పెద్దలు సేకరించి పడవేసిన ద్రవ్యము బోలెడంతా మా వద్ద గలదు, కూటికిని బట్టకు మాకు కొరంత లేదు. మా ముద్దు సుతుండు మా కనుల ముందు నటించిన చాలు, ఎందుకు ఈ విద్యలు మాకు అందరూ అవివేకులు అమ్మలు వేరు పురుగులై. పెద్దలు సేకరించి పడవేసిన ద్రవ్యము బోలెడంత మా వద్ద గలదు, కూటికిని బట్టకు మాకు కొరంత లేదు.
మా ముద్దు సుతుండు మా కనుల ముందు నటించిన చాలు, ఎందుకీ విద్యలు మాకు నందు రవివేకులు అమ్మలు వేరు పురుగులై. తల్లుల స్వభావం ఎలా ఉంటుందంటే కొడుకుల మీద అంత ప్రేమ ఉంటుంది, అది ఉపయోగపడని ప్రేమ అని చెప్పుకొస్తారు జాషువా గారు. ఇక కొడుకుల గురించి చాలా బాగా రాశారండి, నాకు చాలా బాగా నచ్చినాయి. ఇవి ఒకసారి మీరు ఖచ్చితంగా వినండి. కొడుకుల గురించి జనరల్గా ఎలా ఉంటాడు కొడుకు అంటే అంట, ప్రతి ఇంట్లో ఎక్కడో రేర్గా కొంచెం బాగుండొచ్చు. జనరల్గా అంట కొడుకు అనేవాడు తినును నిద్రపోవు పని బాట చేయడు. తినును నిద్రపోవు పని పాట చేయడు, కలహములను తెచ్చి కాళ్ళు దాసు, వరుస తప్పకుండా ప్రతి పరీక్షయు తప్పు గురువుల మీద తగలవేయు. ఎందుకు తప్పారంటే మా టీచర్లే సరిగ్గా చెప్పలేదంట. ఎంత చక్కగా, ఎంత హాస్యం బాగుంది చూడండి. అలాగే చదువు కొమ్మంచు తల్లి హెచ్చరిక చేయ, గదిని శయనించి అభిసారికలను చదువు, వ్రాసి కొమ్మని తండ్రి కోపంబు చేయ, కలము విరుగంగా ప్రేమలేఖలు వ్రాయు. కొడుకంట చదువుకోయ అంటే గదిలో పోయి అభిసారికలు చదువుతాడంట. రాసుకోరా నాయన అని తండ్రి చెప్తేనేమో ప్రేమలేఖలు రాస్తాడంట. చదువు కొమ్మంచు తల్లి హెచ్చరిక చేయ, గదిని శయనించి అభిసారికలను చదువు, వ్రాసి కొమ్మని తండ్రి కోపంబు చేయ, కలము విరుగంగా ప్రేమలేఖలను వ్రాయు. అలాగే పాఠ్య పుస్తకాలు బట్టలు తెగనమ్మి పొరుగు పల్లెలల్లా తిరిగి వచ్చు, ఎందుకీ షికారులు ఈ వేషములు ఏమన్నా బడికి సెలవులంచు బదులు చెప్పు. పాఠ్య పుస్తకాలు బట్టలు తెగనమ్మి పొరుగు పల్లెలల్లా తిరిగి వచ్చు, ఎందుకీ షికారులు ఈ వేషములు ఏమన్నా బడికి సెలవులంచు బదులు చెప్పు. అది పరిస్థితి. అట్లాగే ఉత్తరం జాబు పోస్ట్ చేసి సరగ రమ్మని పలక, వినయము ఉట్టిపడగా స్వీకరించు. అయ్యా ఈ ఉత్తరం పోస్ట్ చేసి రమ్మంటే వినయంగా స్వీకరిస్తాడంట. వినయము ఉట్టిపడగా స్వీకరించు. మరునాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ డే ఈరోజే తీసుకున్నాడు. జాబు పోస్ట్ చేసి సరగ రమ్మని పలక, వినయం ఉట్టిపడగా స్వీకరించు. మరచినాడటంచు మరునాడు కొనివచ్చి చెక్కు చెదరకుండా చేతికిచ్చు. మరిచినాడనంచు మరునాడు కొనివచ్చి చెక్కు చెదరకుండా చేతికిచ్చు. ఇది పరిస్థితి. పోస్ట్ చేసినారంటే సరే నాన్న అని చెప్పి పోతాడంట. తర్వాత రోజు వచ్చేసి నాన్న నిన్న మర్చిపోయాను పోస్ట్ చేయడం అని చక్కగా చెక్కు చెదరకుండా చేతికిస్తాడంట. తండ్రి ఈ కొడుకు గురించి ఏమంటాడంటే, అలాగే వెడలి పొమ్ము తిండి పెట్టము నీకంచు, కోపగించి తండ్రి కొట్టపోవా. వెడలి పొమ్ము తిండి పెట్టము నీకు అంచు, కోపగించి తండ్రి కొట్టపోవా. తిరిగి కొట్టబోవు తిట్టినా తిట్టును, పెళ్లి చేయుడంచు పెరుగుబెట్టు. కొడితే కొడతాడంట, తిరిగి తిడితే తిడతాడంట, నా పెళ్లి చేయమని అడుగుతాడంట. ఇది పరిస్థితి, కొడుకు పరిస్థితి. శస్త్రమునకు గాక సత్చికిత్సకు కాక, మంత్రతంత్రములకు అణగిపోక, ఊరకున్న ఎదిగి ఉరువై సతాయించు కణితి వంటివాడు కరకు కొడుకు. ఇది కంక్లూజన్. శస్త్రమునకు గాక సత్చికిత్సకు గాక, మంత్రతంత్రములకు అణిగిపోక, ఊరక ఉన్న ఎదిగి ఉరువై సతాయించు కణితి వంటివాడు కరకు కొడుకు. కొడుకు గురించి చెప్పినటువంటి పద్యాలండి. ఈ రోజున మనం కన్నతల్లి గురించి, కన్నతండ్రి గురించి, అలాగే జనరల్గా తల్లుల స్వభావం ఏముంటుంది, అలాగే జనరల్గా కొడుకుల స్వభావం ఏముంటుందని జాషువా గారు చెప్పింది. చాలా బాధతో రాసిన పద్యాలు, చాలా ప్రేమతో రాసిన పద్యాలు, అలాగే హాస్యం పుట్టిపడే విధంగా రాసిన పద్యాలని మనం తెలియజేసుకున్నాం. ఈసారి భాగంలో మనము స్త్రీవాదం మీద ఆ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్త్రీలకు ఉన్నటువంటి హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు పెట్టారు. హిందూ కోడ్ బిల్లు పెడితే దాన్ని పైకి సమర్థిస్తూనే దాన్ని పాస్ కానివ్వలేదు ఈరోజు కూడా. దాని గురించి జాషువా గారు ఆనాడే చెప్పారు. స్త్రీవాదం మీద వీరికి వారికి ఇద్దరు కూడాను సంస్కర్తలు కదా, మంచి విప్లవ భావాలు ఉన్నటువంటి గొప్పవారు.
వారికి ఉన్న భావాలు కూడా కలుస్తాయి. స్త్రీవాదం మీద కూడా వీరు రాశారు, స్త్రీలకు హక్కులు ఉండాలి, తల్లి ఎందుకమ్మా స్త్రీ ఎంత మోసపోతున్నామంటూ చెప్పుకుంటా చాలా పద్యాలు రాశారు. అవి ఈసారి భాగంలో తెలియజేసుకుందామండి. నమస్తే.